Hello, Big Boss fans. Welcome back to my channel, Simply Manjula. This is Manjula. And please, I sincerely request your support. Please like చేయండి and also subscribe to my channel. Let's get into the video. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ లో కెప్టెన్సీ కోసం కంటెండర్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న కూడా జరిగాయి. బ్లూ, ఆరెంజ్, పింక్ అని 3 టీమ్స్ గా డివైడ్ అయ్యారు. అండ్ లైక్ మనకి మండే నామినేషన్స్ అయిపోయినాక అక్కడ డిస్కషన్స్ జరుగుతా ఉన్నాయి. ఇంకా కొంచెం లైక్ తనూజ అండ్ ఇమాన్యుయల్ మాత్రం ప్యాచప్ అయిపోయారు. మళ్ళా సేఫ్ గేమ్ లోకి వెళ్ళిపోయాడు ఇమాన్యుయల్ అని టాక్ వస్తుంది. సో అక్కడ ఒకళ్ళనొకళ్ళు క్షమించమని సారీ అని వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఈ ఓవరాల్ గా నిన్న గేమ్ లో ఎలా అనిపించింది, దివ్య ప్లే ఎలా అనిపించింది? స్మార్ట్ అనిపించిందా, సెల్ఫిష్ అనిపించిందా, కన్నింగ్ అనిపించిందా, అండ్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిందా, కళ్యాణ్ ని కావాలని తీసేసిందా, ఏ గేమ్ స్ట్రాటజీ తోటి కళ్యాణ్ ని రిమూవ్ చేసింది, అండ్ రీతు పవన్ ఇంకెప్పటికీ మారరా, వీళ్ళు షో అయిపోయే వరకు ఇలాగే ఉంటారా? ఐ థింక్ నేనైతే దీనికి ఎస్, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మారరు. సో ఇది అండ్ అండ్ తనూజ కూడా కంటెండర్ వస్తుందా? అండ్ ఈ వీక్ తనూజకి కెప్టెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నారు. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఎనీవే ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే లైక్ 3-4 ఇష్యూస్, వాటి గురించి క్విక్ గా అడ్రస్ చేసేద్దాం. అండ్ రెబెల్స్ ఉంటారు. ఈ టాస్క్ లో 3 గ్రూప్స్ గా డివైడ్ అయినాక అందులోంచి రెబెల్స్ వస్తారు. ఒక రెబెల్ మాత్రం ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి. అందులో రెబెల్ ఎవరా అని చెప్తా ఉంటారు. ఒకళ్ళకి కాల్ చేసి ఇంకొకరిని పిలిచి మాట్లాడుతూ ఉంటారు. బిగ్ బాస్ ఇలా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా సుమన్ కి కాల్ వచ్చినప్పుడు లైక్ ఎవరికో కాల్ సుమన్ పిలిచినప్పుడు వాట్ ఎవర్ సుమన్ రెబెల్ అని చెప్తారు. ఓకే. అండ్ రెబెల్ గా మీకు నోట్స్ వస్తా ఉంటాయి. అక్కడ ఇక్కడ హైడ్ చేస్తా ఉంటారు. అది ఓపెన్ చేసి మీరు అందులో పెట్టిన టాస్క్ చేయాలనుకుంటారు. అండ్ కొద్దిసేపు అయినాక సుమన్ కి ఇంగ్లీష్ లో పంపించండి, నాకు స్పెట్స్ లేవని చెప్తాడు. సో ఇదంతా జరిగే పని కాదని బిగ్ బాస్ ఏకంగా సుమన్ కు ఒక అసిస్టెంట్ ఇచ్చారు. బట్ సుమనే బికేమ్ అసిస్టెంట్ టు దివ్య. టు బి హానెస్ట్, సుమన్ లీడ్ చేయలేదు, దివ్యానే లీడ్ చేసింది టాస్క్ ని. అండ్ దాని గురించి డీటెయిల్స్ లోకి మనం మాట్లాడదాం. అండ్ ఇంకా లైక్ సెకండ్ దాంట్లో ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా టాప్ ఉంది. ఇమాన్యుయల్ ఈజ్ ఈక్వల్ టు విషయం అయితే మనందరం ఏకీభవిస్తాం. టాస్క్ లో మాత్రం 100% ఎఫర్ట్స్ పెడతాడు అండ్ గెలుస్తాడు. డెఫినెట్లీ స్ట్రాటజీ కూడా వాడతారు, లాజిక్ కూడా వాడతాడు. సో అది ఇమాన్యుయల్ ఇస్ ఎ కంప్లీట్ ప్లేయర్. బట్ నెగటివ్స్ తోటి ఇమాన్యుయల్ తన గేమ్ ని తనే స్పాయిల్ చేసుకోవటం స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ. సో ఈ డ్యామేజ్ ఎంత దూరం వెళ్ళి తనకి కప్పుకు దూరం అవుతాడా మనం వెయిట్ చేయాల్సిందే. ఏదైనా ట్విస్ట్ అండ్ టర్న్ జరిగి ఇమాన్యుయల్ మళ్ళా లీడ్ లోకి వచ్చే అవకాశం ఉందో లేదో మనం ఈ పాయింట్ లో అయితే మనం కామెంట్ చేయలేం. అండ్ సో అండ్ అదర్ అప్రిషియేట్ చేయాల్సిన మనం కమెంట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే సంజనాని ఎవరు సెలెక్ట్ చేసుకోలే. బట్ సంజన ఎక్కడ కూడా ఎగ్జిబిట్ చేయలే, ఎక్కడ కూడా ఒక సింపతి కార్డ్ ప్లే చేయలే, ఎక్కడ దాని గురించి తను డిప్రెస్ అవ్వలే, సాడ్ అవ్వలే. డిప్రెస్ అవ్వాల్సిన పని, డిప్రెస్ ఇస్ బిగ్ వర్డ్. బట్ లో అవ్వలేదు, తన మూడ్ ఎక్కడ స్పాయిల్ చేయలేదు. అండ్ నామినేషన్ లో ఉంటే తను చాలా టెన్షన్ పడిపోతుంది కదా. ఈ విధంగా ఆ విధంగా తను ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. తన గేమ్ లో సంచాలకగా ఇలా కంటిన్యూ అయిపోతుంది. అండ్ టాస్క్ పెట్టినప్పుడు బ్యాలెన్స్ టాస్క్ లో ఇమాన్యుయల్ గెలిచేస్తారు. ఇమాన్యుయల్ టీం, అందులో ఇమాన్యుయల్ కి గ్రీన్ కార్డ్ వస్తుంది. లైక్ గ్రూప్ అంతా డిసైడ్ అయ్యి ఇమాన్యుయల్ కి ఇస్తారు. మిస్టర్ ఇమాన్యుయల్ అందులో ఉన్న ఇద్దరు రాము అండ్ గౌరవ్ అయ్యారు కాబట్టి ఇమాన్యుయల్ కూడా అయ్యాడు కాబట్టి కెప్టెన్ తనూజకి ఇచ్చి ఉండాల్సింది. బట్ గేమ్ అప్పుడే అయిపోలే, నెక్స్ట్ ఛాన్స్ తనూజకి వచ్చింది. అది కూడా మనం మాట్లాడుకుందాం. ఈ రోజు జరిగే టాస్క్లలో ఆ దెయ్యాల టాస్క్ లో తనూజకి గ్రీన్ కార్డ్ వచ్చింది అని విన్నాం మనం. అది అండ్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఇంకా డెఫినెట్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెబెల్స్ గురించి. ఈ రెబెల్స్ ఒక
యూనో రెబల్స్ ఇద్దరిని కూడా భలే సెలెక్ట్ చేశారు. మనం లారెల్ అండ్ హార్డీ టైప్ లో సెలెక్షన్ జరిగింది వాళ్ళిద్దరికి. అండ్ అండ్ యాక్చువల్ చెప్పాలి అంటే దివ్య చాలా స్మార్టెస్ట్. డెఫినెట్లీ ఈ సీజన్ లో ఉన్న గేమ్స్, గేమ్స్ లో ఉంది. అండ్ ఇంకా దివ్యని అంత ఎక్కువగా నేను ప్రొజెక్ట్ చేయట్లేదు, ఆమెకు అంత గుర్తింపు అయితే రావట్లేదని నా ఉద్దేశం. బట్ మనం ఒప్పుకోవాలి, దివ్య చాలా లాజిక్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది అండ్ స్మార్ట్ గా ఆలోచిస్తుంది. అండ్ తన కమ్యూనికేషన్, తన ప్రజెంటేషన్, నామినేషన్స్ లో కానీ, తన పాయింట్స్ కానీ, తన అనాలిసిస్ కానీ చాలా కమెండబుల్. డెఫినెట్లీ మనం తన డే 1 నుంచి తను ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం చూస్తున్నాము. అండ్ టార్గెట్ చేసి తనూజాని నామినేట్ చేసింది అంటున్నారు, బట్ దేర్ ఇస్ ఎ రీజన్. డెఫినెట్లీ తను తను తన యాక్షన్స్ కి డెఫినెట్లీ తను రీజన్స్ చెప్పటం అదంతా ఖచ్చితంగా మనకి లాజిక్ ఉంది అనిపిస్తుంది. డెఫినెట్లీ వితౌట్ ఎనీ ఇల్లాజికల్ గా తనైతే బిహేవ్ చేసింది లేదు. అండ్ ఇప్పుడు స్మార్ట్ గా ఆడి అసలు టాస్క్ ఏంటో, ఆ సీక్రెట్ టాస్క్ ఏంటో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎవరికి మన సుమన్ శెట్టికి ఎక్స్ప్లెయిన్ చేయక తన టాస్క్ కానిచ్చేసింది. వెంటనే ఇక్కడి నుంచి భరణి లేపింది, అక్కడి నుంచి కళ్యాణ్ లేపింది, అక్కడి నుంచి గౌరవం లేపింది, తర్వాత రీతుని కొంచెం కష్టపడాల్సి వచ్చింది బట్ లేపింది, తన టాస్క్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా కళ్యాణ్ ని తీసేయడానికి రీజన్స్ ఏంటి అని, మన జస్టిఫికేషన్ ఏంటి అని మనం అనుకుంటే మాత్రం టీమ్ లోంచి తను కళ్యాణ్ స్ట్రాంగ్ తీసేస్తే వాళ్ళిద్దరికి విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ముందు చాలా టాస్క్లు ఉన్నప్పుడు కళ్యాణ్ కి తెలిస్తే అది బయటకి లీక్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చేమో అని అనుకుందేమో. అంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, బికాస్ వాళ్ళిద్దరు ఒక టీమ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు మాట్లాడుకుంటే టీం గురించి అనుకుంటారు కానీ ఎవరికి అనుమానం రాదు వాళ్ళిద్దరు రెబెల్స్ అని. సో కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేయచ్చు, విజిబిలిటీ వాళ్ళకి ఎక్కువ వస్తుందని తీసేయచ్చు, అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ కి ఈజీ ఉంటది అడ్డు ఉండడాన్ని తీసేయచ్చు. అండ్ అండ్ ఆల్రెడీ సాయిని తీసేయచ్చు కదా, తను సాయిని కూడా వాళ్ళ రెబల్ అని అనుకుంటున్నారు అందరూ. సో సాయిని తీసేస్తే ఒక డౌట్ వెళ్ళిపోతుంది, ఇంకా ఆల్రెడీ రెబెల్స్ ఉన్నారు అని అనుకుంటారని సాయిని తీసేయలేదు. అండ్ ఇది కెప్టెన్సీ టాస్క్లు తనకి పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉండొచ్చు. డిజైట్ కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ ఈమెకు సపోర్ట్ చేయకుండా తనతో సపోర్ట్ చేశాడు. సో ఇదంతా ఉండొచ్చు. అండ్ లేట్ రాన్ మన కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అయినాక సుమన్ ని వీళ్ళిద్దరిలో ఎవరు డిసైడ్ అవ్వాలన్నప్పుడు సుమన్ ని కన్విన్స్ చేయటం ఈజీ అనిపించిందేమో. నన్ను అడిగితే నాకు అది కూడా అనిపించింది ఒక పాయింట్. సుమన్ ఈజీలీ అండర్స్టాండింగ్ అండ్ ఈజీలీ కన్విన్సింగ్ అండ్ వెరీ కోఆపరేటివ్, ఫ్రెండ్లీ. సుమన్ శెట్టి రాను ఐ థింక్ అందరూ ముందే గెస్ట్ చేసిన వాళ్ళు. పాపం సీక్రెట్ టాస్క్ లో కూడా నవ్వేస్తున్నాడు సుమన్, ఎంత అమాయకంగా, ఎంత క్లియర్, ఎలాంటి ఇది లేకుండా ఉన్నాడు, ప్యూర్ గా అనిపించాడు సుమన్ మాత్రం. ముందు సుమన్ శెట్టికి ఆట లేదు, ఏమీ లేదని ఎంతో మంది మనం కామెంట్ చేస్తున్నాం, మనం ఇదంతా చేస్తున్నాం కానీ బట్ చాలా ప్యూర్ సోల్ అని అనిపిస్తున్నాడు సుమన్ శెట్టి. అటు వెళ్ళి భరణికి లీక్ చేశాడేమో అనిపిస్తుంది. ఆర్ అంటున్నారు. ఇటు వచ్చి మీరు యాక్షన్ చేయకండి, మీరు నవ్వకండి, మీరు కామ్ గా ఉండండి, మీరు అటు చూడకండి అని ఎంతో గైడ్ చేయాల్సి వస్తుంది పాపం దివ్య సుమన్ ని. ఆ సీక్రెట్ టాస్క్ రివీల్ కాకుండా సుమన్ ని ప్రొటెక్ట్ చేసుకోవటమే సరిపోతుంది. మీరు కూర్చోండి, మీరు లెక్కండి, ఇక్కడ ఎంత డైరెక్షన్ చేసింది, ఎంత చేస్తే ఇదంతా చేస్తే సుమన్ ఆ టాస్క్ ని కంప్లీట్ చేయించగలిగింది. మిల్క్ టాస్క్, నెక్స్ట్ టాస్క్. అప్పుడు అందులో భాగంగా ఎవరిని తీస్తారు, నిఖిల్ ని తీస్తారా, డెమోన్? ఈ రోజు ప్రేమలో చూస్తే మనకి నిఖిల్ డెమోన్ ఇద్దరు కూడా డెమోన్ అయితే ఆడట్లే, కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో ఇది నాకు అనిపించిన దాంట్లో మాత్రం దివ్య మాత్రం సూపర్ అంటే సూపర్. మళ్ళీ తర్వాత కళ్యాణ్ ని తీసేశారు అని కళ్యాణ్ కి బిగ్ బాస్ చెప్పినప్పుడు కళ్యాణ్కి అసలు అర్థమే కాదు, షాక్. కళ్యాణ్ ఎంత ఎగురుకుంటూ వెళ్ళాడు ఆనందంగా, అబ్బా నాకు కాల్ వచ్చింది బిగ్ బాస్ ఒకేసారి డౌన్ ఇదైపోయాడు. అసలు మొహం ఎలా మాడిపోయిందో కళ్యాణ్ది. తర్వాత రెబల్స్ మిమ్మల్ని తీసేశారు అన్నప్పుడు రెబల్సా, ఒక్క రెబెలే అనుకున్నాను, వాళ్ళిద్దరికే వచ్చి చెప్తున్నాడు. అది ఇంకా ఫన్నీ, రెబల్స్ ఇద్దరు కాదు ఒకళ్ళు. అండ్ దివ్య ఆ పిక్చర్ కూడా నేను క్యాప్చర్ చేసి పెట్టా కానీ బట్ నేను ఇంకా షేర్ చేయలేదు. దివ్య ఎంత స్మార్ట్ గా తీసేశారా అని ఎంత యాక్షన్ చేసింది దివ్య. ఎంతైనా చైల్డ్హుడ్ ఆర్టిస్ట్, కొన్ని సినిమాల్లో కూడా
ఉంది ఆల్రెడీ. ఐ థింక్ ఆమెకి ఉంది యాక్టింగ్ టాలెంట్, డెఫినెట్లీ ఉంది. అండ్ సో ఇది దివ్య అండ్ సుమన్ శెట్టి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇద్దరు ఉన్నారంటే ఓ ఇద్దరు ఉన్నారు అనుకుంటారు. అండ్ ఇంకా నేను చెప్పాలి అంటే పవన్ కూడా బాగా ఆడాడు, ఇమాన్యుయల్ రాము బాగా ఆడారు. సో ఇది అంతా. అండ్ యూనో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రీతు పవన్, వాళ్ళిద్దరు మాత్రం మారరు. వాళ్ళు టాస్క్ లా తీసుకోవట్లే, లైక్ పనిష్మెంట్ గా తీసుకోవట్లే, టాస్క్ లా తీసుకుంటున్నారు. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఎనీవే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. అందులో భాగంగా నిన్నటి వరకు అయితే గ్రీన్ కార్డ్ ఇమాన్యుయల్ కి వచ్చింది అండ్ ఆరెంజ్ టీమ్ ఇన్ అయింది. అండ్ ఈ రోజు ప్రోమో గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్.